దగ్గరలో ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ చుట్టూ చెట్లు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్కి ఈ చెట్లకి చాలా హిస్టరీ ఉంది. కొన్ని చెట్లకి కొన్ని వందల సంవత్సరాల వయసు ఉంది. ఇది సమ్మర్ ఆఫ్ సౌండ్ అంటే మీకు వినపడే సౌండ్ వచ్చేసి జపాన్లో సమ్మర్ అనగానే ఈ సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఈ చెట్లకి సెమి అనే పురుగు ఉంటుంది. అది దాని లైఫ్ స్పాన్ వచ్చి 2 to 3 weeks. యూజువల్గా సమ్మర్లో ఇవి బాగా ఎక్కువ అవుతాయి. ఇది మేక్స్ లాట్ ఆఫ్ సౌండ్. ఇక్కడ బాగా పొదల్లాగా పెరిగే చెట్లు మధ్యలో బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి. కనబడుతున్నాయి ఇక్కడ బ్యాంబూ స్టిక్స్. ఈ ట్రంక్ మొదలు లావుగున్న చెట్లు ఎప్పటి నుంచో ఉండే చెట్లు. వీటిని అస్సలు కొట్టరు. యూజువల్గా రోడ్డుకి చుట్టుపక్కల ఉండే చెట్లను కూడా కొట్టరు, కానీ బ్రాంచెస్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు కొడతారు. వీటిని ఇంతవరకు కొట్టకుండా ఇలానే బ్రాంచెస్ వైడ్గా పెరిగి ఇలా అయింది ఇది. సో ఇది కూడా ఒక పవర్ స్పాట్. ఈ చెట్ల మధ్య లాట్ ఆఫ్ హిస్టరీ. ఇక్కడ నుండి వచ్చే ఈ స్మెల్. మీకు ఇంకా కొన్ని మంచి ప్లేసెస్ చూపిస్తా. అక్కడైతే ఈ కింద నుంచి మొత్తం గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ ఫంగస్. అది ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అసలు ఆ కలర్ కాంట్రాక్షన్. గ్రీన్లో ఇన్ని కలర్స్ ఉంటాయా, అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ప్లస్ ఆ స్మెల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇవన్నిటికి కొన్ని సంవత్సరాల హిస్టరీ ఉంది. ఇంకా కొన్ని చెట్లు చూపిస్తా. వాటికి 300 years 400 years చాలా హిస్టరీ ఉంది. మీకు ఒక టెంపుల్ చూపిస్తాను. ఇది మా ఏరియాలో ఫేమస్. ఇది ఓకే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ స్పాట్ ఇన్ ఒయితా సిటీ. ఈ టెంపుల్ పేరు వచ్చేసి కసుగా జింజా అంటే ష్రైన్. సో ఇదొక పెద్ద పవర్ స్పాట్. ఎనీ మేనిఫెస్టేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడున్న పూజారితో ఈ చెట్టు వయసు గురించి కనుక్కున్నాను. ఇది మోర్ దెన్ 1000 years. దీని వింగ్స్ అప్పటి నుంచి ఒక్క కొమ్మ కూడా గాలికి కానీ కొట్టడం కానీ అస్సలేదు. ఇది లోపలికి వెళ్ళకుండా కొంచెం బ్యారికేషన్ ఉంది, ఎందుకంటే ఇది కూడా ఒక పెద్ద పవర్ స్పాట్. టెంపుల్కి చుట్టుపక్కల ఉన్న చెట్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. లుక్ ఎట్ దిస్. వావ్. పైదాకా కొమ్మలు లావుగా వైడ్ స్ప్రెడ్. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది, అక్కడ వరకు పెరుగుతూనే ఉంది. ఈ స్ట్రక్చర్స్, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చాలా బిగ్ హిస్టరీ. ఎన్ని తుఫాన్లు ఎన్ని వచ్చినా కానీ ఇవి అలానే. మీకు కనపడి ఈ టెంపుల్ ఇంతకుముందు చెప్పాం కదా, దీనికి కూడా
1000 ఇయర్స్ పైనే హిస్టరీ ఉంది. ఇది ఇక్కడ ఉంది, బ్యూటిఫుల్ హిస్టరీ. మరి ఇంకో ఈ గేట్ ఉంది కదా, దీనికి ఒక్కొక్క గేట్కి ఒక్కొక్క లేయర్ ఉంటుంది. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ స్పిరిట్, ఎక్స్టర్నల్ స్పిరిట్, ఇంటర్నల్ స్పిరిట్. దీనికి ఒక ప్రత్యేకంగా మీరు ఒక మేనిఫెస్టేషన్ తోటి మంచి డివోషనల్గా క్రాస్ చేస్తూ ఉంటే దాని ఫీలింగ్ చాలా ఇంటర్నల్గా యూ కెన్ కనెక్ట్. డీప్ సోల్ కనెక్షన్ అంటారు కదా, దట్ యు మే ఫీల్. ఇక్కడ చిన్న పాండ్, మీకు ఇక్కడ తాబేళ్ళు ఉంటాయి చూడండి. హలో, ఓహాయో, una casita, they are hungry. ఈ మనిషి గొంతు వినగానే ఆకలికి ఏమైనా వేస్తారా అని చెప్పి దగ్గరికి వస్తాయి. యూజువల్గా ఇక్కడ మెయింటెనెన్స్ స్టాఫ్ వీటికి కావాల్సినవి వాళ్ళే సర్వ్ చేస్తారు. అవుట్ సైడర్స్ ఏదంటే అది వేయకూడదు ఇక్కడ. సో ఎక్కడ చూసినా చెట్లు 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 చెట్లు. గార్బేజ్ ఏం కనపడదు మీకు. సో ఇక్కడే కాదు, జపాన్లో ఎక్కడ జరిగినా రోడ్ల మీద గార్బేజ్ ఉండదు. ఈ గేట్స్ ఇవి టోరీ గేట్ అంటారు దీన్ని. ఇవి క్యోతో అనే ఇంకో ప్లేస్ ఉంది, ఆ సిటీకి వెళ్ళినప్పుడు ఇవి చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో యాక్చువల్గా రెగ్యులర్ డేస్లో కూడా చాలామంది ఇక్కడికి టూరిస్ట్ వస్తూ ఉంటారు. ఈ సిటీ మధ్యలో లేదు, అవుట్ సైడ్ కొంచెం. ఈ గుడి కన్నా ముందు ఈ చెట్లే ఎక్కువ ఉన్నాయి. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయేమో, అయి ఉండొచ్చు. సో కొన్ని టెంపుల్స్లో మీరు ఆ చెట్టును తాకొచ్చు, తాకి మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం బ్యారికేషన్ చేస్తున్నారు, ఏదో ప్రాబ్లమ్స్. ఎందుకంటే టూరిస్ట్ చాలామంది వస్తూ ఉంటారు, ఏదో తెలియకుండా చేసేస్తుంటారు. దానికోసం కొన్ని చెట్లకి బ్యారికేషన్ అవసరమై ఉంటుంది. ఓకే, ఫస్ట్ గుడిలో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ దగ్గరలో మీకు ఇక్కడ చేతులు వాష్ చేసుకుని నీట్గా అక్కడ ఉన్న టెంపుల్ కానీ చెట్ల దగ్గరికి కానీ వెళ్ళి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎవ్రీ సమ్మర్ ఫెస్టివల్స్ ఉంటాయి ఇక్కడ, దాని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో
సూపర్ ఫుడ్స్, మీకు తెలియని సూపర్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. సుషి అంటే డైలీ ఇక్కడ సుషి తినరు, పెద్ద పెద్ద అకేషన్స్లో మాత్రమే సుషి ఉంటుంది. అది చాలా వెరైటీస్ ఉన్నాయి, దాని గురించి మళ్ళీ మీకు మీకు హోక్ క్రాఫ్ట్ అరైవల్ చూపిస్తా. ఇప్పుడు వస్తుంది అది, దాన్ని చూడడానికి స్పెక్టేటర్స్